హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్న అయితే చూద్దామండి. ఓకే, లాస్ట్ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీస్ మరియు జాతీయ వ్యూహాలు మరియు మిషన్లు, అలాగే ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటీరియర్స్ అండ్ అలాగే స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, అలాగే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్న అయితే చూసాము. సో వాటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే చూడలేదు వాళ్ళు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు న్యూక్లియర్ టెక్నాలజీలోని ప్రశ్న చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది అంశాలలో సరైనవి ఏవి అని అడిగాడు. నెంబర్ 1, కేంద్రక విచ్ఛిత్తి అంటే ఒక పరమాణు కేంద్రకం 2 లేదా అంతకన్నా ఎక్కువ పరమాణు కేంద్రకాలుగా విడిపోయే ప్రక్రియ. నెంబర్ 2, కేంద్రక సంలీనం అంటే 2 చిన్న పరమాణు కేంద్రకాలు కలిసిపోయి ఒక పెద్ద కేంద్రకంగా ఏర్పడడం. నెంబర్ 3, అణుబాంబులో అనంతరీతియ కేంద్రక విచ్ఛిత్తి చర్య జరుగుతుంది. నెంబర్ 4, సూర్యునిలోనూ ఇతర నక్షత్రాల్లోనూ ఉత్పన్నమయ్యే అనంత శక్తికి కేంద్రక సంలీనమే మూలం అని ఇవ్వడం జరిగిందండి. సో సరైనవి గుర్తించండి అన్నాడు. ఆప్షన్స్లో మనకు ఆప్షన్ ఏ 3, 4 మాత్రమే, ఆప్షన్ బి 1 మాత్రమే, ఆప్షన్ సి 2, 3 మాత్రమే, ఆప్షన్ డి 1, 2, 3, 4 సరైనవి అని ఇవ్వడం జరిగింది. సో మనకి ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఆప్షన్ డి కరెక్ట్. ఓకే, 1, 2, 3, 4 సరైనవి. ఓకే, చూద్దాం. సో కేంద్రక విచ్ఛిత్తి అంటే ఒక పరమాణు కేంద్రకం 2 లేదా అంతకన్నా ఎక్కువ పరమాణు కేంద్రకాలకు విడిపోయే ప్రక్రియ అన్నాడు. ఇది కరెక్టే. కేంద్రక సంలీనం అంటే 2 చిన్న పరమాణు కేంద్రకాలు కలిసిపోయి ఒక పెద్ద కేంద్రకంగా ఏర్పడమే మన కేంద్రక సంలీనం అంటాం. ఇది కూడా కరెక్టే. అలాగే అణుబాంబులో అనంతరీతియ కేంద్రక విచ్ఛిత్తి ఉంటుంది అన్నాడు. ఇది కరెక్టే. సో అణుబాంబులో మనకి కేంద్రక విచ్ఛిత్తి జరుగుతూనే ఉంటుంది కాబట్టి సో అనంతరీతియ కేంద్రక విచ్ఛిత్తి జరుగుతుంది అని చెప్పాడు కాబట్టి ఇది కూడా కరెక్టే. అలాగే సూర్యునిలోని ఇతర నక్షత్రాల్లో ఉత్పన్నమయ్యే అనంత శక్తికి కేంద్రక సంలీనమే మూలం అన్నాడు. సో కాబట్టి ఇది కూడా కరెక్టే అండి. సో కాబట్టి 4 కరెక్టే కాబట్టి మనకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. న్యూక్లియర్ సప్లై గ్రూప్స్ విషయంలో సరైనవి ఏవి అన్నాడు. నెంబర్ 1, ఎన్ఎస్సిలో ప్రస్తుతం 48 దేశాల సభ్యత్వం కలిగి ఉన్నాయి. నెంబర్ 2, ఈ సంస్థ అణ్వాయుధాల వాడకాన్ని వాటికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించి అమలు చేస్తుంది. నెంబర్ 3, భారతదేశం 2016లో ఎన్ఎస్సిలో సభ్యత్వం తీసుకున్నది అన్నాడు. సో ఆప్షన్స్లో మనకి సరైనవి ఏవి అని అన్నాడు కాబట్టి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే సరైనవి, ఆప్షన్ బి 2, 3, ఆప్షన్ సి 1 మాత్రమే, ఆప్షన్ సి 3 మాత్రమే అని ఇచ్చాడండి. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1 మరియు 2 మాత్రమే. ఓకే, చూద్దాం. సో చూడండి, ఎన్ఎస్సిలో ప్రస్తుతం 48 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయన్నాడు. కరెక్టే. అలాగే ఇది అణ్వాయుధాల వాడకాన్ని మరియు వాటికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించి అమలు చేస్తుంది అన్నాడు. ఇది కరెక్టే. అలాగే భారతదేశం 2016లో ఎన్ఎస్జిలో సభ్యత్వం తీసుకున్నది అన్నాడు అండి. ఇది రాంగ్. ఎందుకంటే సో మనకి భారతదేశం ఎన్ఎస్జిలో సభ్యత్వం అనేది లేదు. ఓకే, సో ఇప్పటి వరకు సభ్యత్వం అయితే తీసుకోలేదండి. ఓకే, సో ఈ ఎన్ఎస్సి అనేది 1975లో ఏర్పాటు చేయడం జరిగింది. సో అణ్వాయుధాల వ్యాప్తి అంటే అణ్వాయుధాలు తయారు చేయడానికి ఏవైతే కావాల్సిన పదార్థాలు సాంకేతికత ఉన్నాయో వాటిని నిరోధించడానికే ఈ ఎన్ఎస్సి అనేది ఉందండి. ఓకే, సో మనకి ఆప్షన్స్లో సరైనవి ఏవి అని అడిగాడు కాబట్టి సో భారతదేశం 2016లో ఎన్ఎస్సి సభ్యత్వం తీసుకున్నాను అనేది రాంగ్ కాబట్టి సో మనకి ఆప్షన్ ఏ అనేది రైట్ అయిందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది ఇచ్చిన అంశాలలో సరికానిది ఏది అని అడిగాడు. ఆప్షన్ ఏ అప్సరా భారతదేశంలో మరియు ఆసియాలో మొదటి అణు పరిశోధన రియాక్టర్. నెంబర్ 2, సర్కస్ అనేది కల్పకంలో ఉన్న ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్లో ఏర్పాటు చేసిన పరిశోధన సంస్థ. 3, బెర్లిన్ రియాక్టర్ ప్రధానంగా లాటిన్ అధ్యయనాల కోసం ఉపయోగపడింది మరియు 1923లో నిలిపివేయబడింది. 4, ధృవ రియాక్టర్ భారతదేశ అతిపెద్ద అణు పరిశోధన రియాక్టర్. ఇది ఆయుధాల గ్రేడ్ ప్లూటోనియంను ఉత్పత్తి చేస్తుంది అని ఇవ్వడం జరిగిందండి. సో ఆన్సర్ ఆప్షన్ బి అండి. సో సరికానిది అని అడిగాడు. సో ఆప్షన్ బి అంటే ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. చూద్దాం. సో అప్సరా అనేది భారతదేశంలోనే మరియు ఆసియాలోనే మొదటి అణు రియాక్టర్. ఇది కరెక్టే అండి. తర్వాత సిట్రస్ కెనడా ఇండియా రియాక్టర్ యుటిలిటీ సర్వీసెస్. సిట్రస్ అంటే కెనడా ఇండియా
రియాక్టర్ యుటిలిటీ సర్వీసెస్. ఇది భారతదేశంలో ముంబై సమీపంలోని ట్రాంబేలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటు చేయబడిన పరిశోధన రియాక్టర్ అండి. ఇక్కడ ఏమనిచ్చాడు, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్లో ఏర్పాటు చేయబడిన పరిశోధన సంస్థ అన్నాడు, కానీ రాంగ్ అండి. ఇది ఎక్కడుందంటే సో ముంబై సమీపంలోని ట్రాంబేలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటు చేయబడిన పరిశోధన రియాక్టర్ అండి. కాబట్టి రెండోది రాంగ్. సో మూడో వచ్చేసి జెర్లినా రియాక్టర్ ప్రధానంగా లాటిన్ అధ్యయనాల కోసం ఉపయోగించబడి ఇది మరి 1983లో నిలిపివేయబడింది అనేది కూడా కరెక్టే. ఓకే, అలాగే ధృవ రియాక్టర్ భారతదేశపు అతిపెద్ద పరిశోధన రియాక్టర్. సో ట్రాంబేలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వద్ద 1970లో ఏర్పాటు చేయబడిందండి. ఇది 1970లో ఏర్పాటు చేయబడింది. సో ఇది ఏంటంటే ఆయుధాల గ్రేట్ ప్లూటోనియంను ఉత్పత్తి చేస్తుంది. ఆయుధాల గ్రేట్ ప్లూటోనియంని ఏర్పాటు చేస్తుందండి. ప్లూటోనియంని ఏర్పాటు చేస్తుందండి. ఓకే, సో ఈ నాలుగిట్లో రెండోది తప్పు కాబట్టి సో ఆన్సర్ బి అనేది రైట్ ఆన్సర్ అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకామాస్ అనేది దేనిని సూచిస్తుంది అని ఇచ్చాడు. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ నానోమీటర్ల పరిమాణంలో సూపర్ కండక్టింగ్ మెటీరియల్, ఆప్షన్ బి మ్యాగ్నెటిక్ ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్, ఆప్షన్ సి సూపర్ కండక్టింగ్ లీనియర్ యాక్సెలరేటర్, ఆప్షన్ డి పైవేవి కావు అని ఇవ్వడం జరిగిందండి. సో ఆన్సర్ సో మనకేమన్నాడు, ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్ సూపర్ కండక్టింగ్ టోకామా అనేది దేనికి సంబంధించింది అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, మ్యాగ్నెటిక్ ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఓకే, చూడండి అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకామా అనేది సో చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనేది సో కృత్రిమ సూర్యుని సృష్టించిందండి. సో ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకామా పేరిట సో చైనా కృత్రిమ సూర్యుని రూపొందించడం జరిగింది. సో ఈ టోకామాస్ రియాక్టర్ ఏదైతే ఉందో అది సూర్యుని తరహాలోనే పనిచేయడం జరుగుతుంది. సో దీనికి ఏం కావాలంటే మ్యాగ్నెటిక్ ఫ్యూజన్ ఎనర్జీ అనేది కావాలి. సో ఈ డ్యూటేరియం ఏదైతే ఉందో ఆ డ్యూటేరియం వినియోగంతో సూర్యునిలో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ ఏదైతే ఫ్యూజన్ జరుగుతుందో సో అది దాన్ని అనుసరించి స్వచ్ఛమైన శక్తిని ఉత్పత్తి చేయడమే సో ఈ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకామా యొక్క ఉద్దేశం అండి. సో ఈ ఫ్యూజన్ ఎనర్జీ పరికరం చైనా ఆఫీస్లోని చైనీస్ అకాడమీ సైన్సెస్ అనేది రూపొందించడం జరిగింది. కాబట్టి మనకు ఆన్సర్ బి అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశ న్యూక్లియర్ పవర్స్ని పెంపొందించడంలో గణనీయమైన ప్రగతిని సూచిస్తూ 400 కోట్ల డెమాన్స్ట్రేషన్ ఫాస్ట్ రియాక్టర్ ఫ్యూయల్ రీప్రాసెసింగ్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? బాబా అటామిక్ రీసెర్చ్, ఆప్షన్ బి ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, ఆప్షన్ సి కాక్రాపార్ అటామిక్ పవర్ స్టేషన్, ఆప్షన్ డి కూడంకుల్ అణువిద్యుత్ కేంద్రం. సో ఆన్సర్ ఆప్షన్ బి అండి. సో ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. మన దేశంలో 2024 సంవత్సరం చివరి నాటికి ఏ అణువిద్యుత్ కేంద్రం అనున్నది విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తుందని భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ కల్పకం, ఆప్షన్ బి కూడంకులం ప్లాంట్ 3, ఆప్షన్ సి కూడంకులం ప్లాంట్ 4, ఆప్షన్ డి పైవన్నీ. సో ఆన్సర్ ఆప్షన్ బి అండి, కూడంకులం ప్లాంట్ 3. ఓకే, సో చూడండి. సో మన దేశంలో 2024 సంవత్సరం చివరి నాటికి ఏ అణువిద్యుత్ కేంద్రం అన్నది విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తుంది అని చెప్పి భారత ప్రభుత్వం ప్రకటించింది అంటే సో కూడంకులం ప్లాంట్ 3 అండి. సో కూడంకులం ప్లాంట్ 3 నుంచి సో 2024 చివరి నాటికి సో మనకి అణువిద్యుత్ అనేది ఉత్పత్తి అనేది ప్రారంభమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక సజెషన్ అండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే
ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ ఫైల్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందులోంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందులోంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్. మన దేశంలోని అణు రియాక్టర్ల విషయంలో సరైనది ఏది అని అడిగాడు. సో ఆప్షన్ ఏ, మన దేశంలో రియాక్టర్లలో 18 PHWR తరగతికి చెందినవి. సో PHWR అంటే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. సో బి వచ్చేసి ప్రస్తుతం మన దేశంలో పనిచేయుచున్న అణు రియాక్టర్లు 4 లో వాటర్ రియాక్టర్స్కి సంబంధించినవి. సో సి వచ్చేసి మన దేశంలో మొట్టమొదటి థోరియం ఆధారిత అణు రియాక్టర్ పేరు కామిని. సో డి వచ్చేసి పైవన్నీ అని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అండి, పైవన్నీ సరైనవే. ఓకే, సో చూద్దాం. సో మన దేశంలో రియాక్టర్లలో అన్ని 18 అనేవి ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ తరగతికి చెందినవే అండి. సో 18 అనేవి ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ సంబంధించినవి. అలాగే ప్రస్తుతం మన దేశంలో పనిచేయుచున్న అణు రియాక్టర్లలో 4 లో ప్రెజర్ వాటర్ రియాక్టర్స్ తరగతికి అయితే చెందినవండి. అలాగే మన దేశంలో మొట్టమొదటి థోరియం ఆధారిత అణు రియాక్టర్ పేరు కామిని అండి, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి థోరియం ఆధారిత అణు రియాక్టర్ పేరు కామిని. అలాగే మొట్టమొదటి యురేనియం అణు రియాక్టర్ వచ్చేసి సో మనకి అప్సరా అవుతుందండి, అప్సరా. ఓకే, సో మొట్టమొదటి అణు రియాక్టర్ అప్సరా. సో థోరియం ఆధారిత అణు రియాక్టర్ పేరు అయితే కామిని. ఓకే, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని భారజల కేంద్రాలు ఉన్న ప్రాంతాలకు సంబంధించిన సరిగా జతపరిచినవి ఏవి అని అడిగాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ నంగల్ పంజాబ్, ఆప్షన్ బి తాల్చేర్ మహారాష్ట్ర, ఆప్షన్ సి దాల్ ఒడిస్సా, ఆప్షన్ 4 ట్యుటికోరిన్ తమిళనాడు, ఆప్షన్ 5 బరోడా గుజరాత్. ఓకే, సో ఆన్సర్. సో ఆప్షన్స్లో మనకి 1 2 3 4 5, ఆప్షన్ బి 2 3 5, ఆప్షన్ సి 1 3 4, ఆప్షన్ డి 1 4 5 అని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, 1 4 5. ఓకే, 1 4 5. ఓకే, సో భారజల కేంద్రాలు ఉన్న ప్రాంతాల గురించి అడిగాడు. సో మనకి 1 నంగల్ వచ్చేసి పంజాబ్, ఇది కరెక్టే. అలాగే ట్యుటికోరిన్ తమిళనాడు, ఇది కూడా కరెక్టే. అలాగే బరోడా గుజరాత్, సో ఇది కూడా కరెక్టే అండి. ఈ 3 కరెక్ట్ కాబట్టి 1 4 5. సో తాల్చేరు మహారాష్ట్ర అని ఇచ్చాడు, కానీ తాల్చేరు అనేది ఒడిస్సాలో ఉంటుంది, ఒడిస్సా. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మహారాష్ట్రలో ఉంటుందండి, మహారాష్ట్ర. 2 ఆపోజిట్లో ఇచ్చాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో తాల్చేరు వచ్చేసి ఒడిస్సా. ఓకే, తాల్ వచ్చేసి మహారాష్ట్ర. ఓకే, సో మిగతావన్నీ కరెక్ట్ అండి. నంగల్ వచ్చి పంజాబ్, సో తాల్చేర్ వచ్చి ఒడిస్సా, దాల్ వచ్చి మహారాష్ట్ర, టిటికోరిన్ వచ్చి తమిళనాడు, బరోడా వచ్చి గుజరాత్. ఓకే, సో భారజల కేంద్రాలకు సంబంధించివి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో క్రింద ఇచ్చిన అంశాలలో సరైనవి గుర్తించండి అన్నాడు. సో ఆప్షన్ 1, శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భారతదేశంలో థోరియం నిల్వలు 10,70,000 టన్నులు ఉన్నాయి. ఆప్షన్ 2, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక థోరియం నిల్వలు ఉన్నాయి, 35%. ఆప్షన్ 3, థోరియం నిల్వల్లో భారత్ 2వ స్థానంలో ఉంది అని ఇచ్చాడు. సో సరైనవి ఏవైనా గుర్తించమన్నాడు. సో ఆప్షన్ ఏ 1 2 3, ఆప్షన్ బి 3 మాత్రమే, ఆప్షన్ డి 2 3 మాత్రమే, ఆప్షన్ డి 1 2 అని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1 2 మాత్రమే. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సో భారతదేశంలో థోరియం నిల్వలు 10,070 టన్నులు, 10,70,000 టన్నులు అని చెప్పి ఇచ్చాడు, ఇది కరెక్టే. సో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో అధిక థోరియం నిల్వలు ఉన్నాయని చెప్పినది కూడా కరెక్టే. సో థర్డ్ వచ్చేసి థోరియం నిల్వల్లో భారత్ 2వ స్థానంలో ఉంది అన్నాడు, ఇది రాంగ్ అండి. సో థోరియం నిల్వల్లో భారత్ అనేది మొదటి ప్లేస్లో ఉందండి, ఫస్ట్ ప్లేస్. ఓకే, సో ఫస్ట్ ప్లేస్లో ఉంది. థోరియం నిల్వల్లో భారత్
ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి సో మూడోది రాంగ్ అండి. ఓకే, అలాగే సో శాస్త్రవేత్తల ప్రకారం సో ప్రపంచంలో థోరియం నిల్వల్లో భారత్ అనేది 82% వాటా కలిగి ఉందండి. సో అత్యధికంగా భారత్లోనే ఎక్కువ ఉంది, 82% వాటా. ఓకే, అలాగే సో భారతదేశంలో థోరియం ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏదంటే సో ఒడిస్సా అండి, ఒడిస్సా. ఓకే, ఒడిస్సా గుర్తుపెట్టుకోవాలి. అలాగే జార్ఖండ్లోని రాంచీ మరియు పశ్చిమ బెంగాల్. సో పశ్చిమ బెంగాల్లోని పురూలియా అనే ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతంలో పెద్ద మొత్తంలో థోరియం మరియు జర్కోనియం నిల్వలు అయితే ఉన్నాయి. జర్కోనియం. సో ఈ నిల్వలు అయితే సో ఎక్కడెక్కడ ఉన్నాయంటే జార్ఖండ్లోని రాంచీ మరియు పశ్చిమ బెంగాల్లోని పురూలియా. గుర్తుపెట్టుకోవాలి, పురూలియా. సో ఇందులో ఎక్కువగా నిల్వలు ఉన్నట్లు కనుగొనడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇదండి దీనికి సంబంధించి. ఓకే, సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 1, 2 మాత్రమే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ఇచ్చిన అంశాలలో సరైనవి ఏవి అని అడిగాడు. నెంబర్ 1, మన దేశంలో ప్రస్తుతం 23 అణు విద్యుత్ రియాక్టర్లు వాణిజ్యపరంగా విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నాయి. వీటి మొత్తం అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7480 మెగావాట్లు అని ఇచ్చాడు. సెకండ్ 1, అణుశక్తి దేశంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 17% వాటాను అందిస్తుంది అన్నాడు. నెంబర్ 3, ఫిబ్రవరి 22, 2024న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాకరపార్ అటామిక్ పవర్ స్టేషన్ యొక్క 3 మరియు 4 యూనిట్లను దేశానికి అంకితం చేశారు అని ఇవ్వడం జరిగింది. సో సరైన అంశాలు గుర్తించన్నాడు. ఆప్షన్ ఏ 1, 3 మాత్రమే, ఆప్షన్ బి 1, 2 మాత్రమే, ఆప్షన్ సి 1 మాత్రమే, ఆప్షన్ డి 1, 2, 3 అని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మరియు 3 మాత్రమే. ఓకే, చూద్దాం. సో మన దేశంలో ప్రస్తుతం 23 అణు విద్యుత్ రియాక్టర్లు వాణిజ్యపరంగా విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నాయి. వీటి మొత్తం అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7480 మెగావాట్లు అన్నాడు. ఇది కరెక్ట్. సో ఈ 7480 మెగావాట్లు జనవరి 1, 2024 లెక్కల ప్రకారం అండి. ఓకే, ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అణు శక్తి దేశం మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 17% వాటాను అందిస్తుంది అన్నాడు. ఇది రాంగ్. అణుశక్తి దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 1.7% అందిస్తుందండి. 17% అన్నాడు, కాదు, 1.7% అందిస్తుంది, కాబట్టి ఇది రాంగ్. ఓకే, అలాగే ఫిబ్రవరి 22, 2024న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాకరపార్ అటామిక్ పవర్ స్టేషన్ యొక్క 3, 4 యూనిట్లను దేశానికి అంకితం చేశారన్నాడు. ఇది కరెక్టే అండి. ఓకే, కానీ ఇప్పటికైతే వాణిజ్య కార్యకలాపాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ప్రారంభం అయితే అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మనకి 7480 మెగావాట్లు అయితే నుండి మనకి 8180 మెగావాట్లకైతే చేరుకుంటుందండి. ఈ కాకరపార్ 3, 4 యూనిట్లు అనేవి స్టార్ట్ అయితే మనకు 7480 నుంచి 8180 మెగావాట్లకైతే చేయడం జరుగుతుందండి. సో దీన్ని ఫిబ్రవరి 22, 2024లో సో 3 మరియు 4 యూనిట్లు అయితే నరేంద్ర మోడీ స్టార్ట్ చేయడం జరిగింది, భారత ప్రధానమంత్రి. ఓకే, బట్ ఇప్పటికైతే కార్యకలాపాలు అనేవి స్టార్ట్ అవ్వలేదు. ఓకే, ఒకవేళ స్టార్ట్ అయితే మనకి 7480 మెగావాట్ల నుంచి 8180 మెగావాట్లకి సో రావడం జరుగుతుందండి. ఓకే, సో మనకి దీన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. సరే, ఆప్షన్ ఏ 1, 3 మాత్రమే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. న్యూక్లియర్ రియాక్టర్ల సంఖ్య దృష్ట్యా ఎక్కువ నుంచి తక్కువ గల దేశాల క్రమంను గుర్తించండి అన్నాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ అమెరికా, ఫ్రాన్స్, చైనా, రష్యా, ఆప్షన్ బి రష్యా, ఫ్రాన్స్, అమెరికా, చైనా, ఆప్షన్ సి చైనా, ఫ్రాన్స్, అమెరికా, ఇండియా, ఆప్షన్ డి ఇండియా, చైనా, జపాన్, రష్యా. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆప్షన్ ఏ. సో చూడండి, మనకి
ఏమని అడిగాడు, న్యూక్లియర్ రియాక్టర్ల సంఖ్య దృష్ట్యా ఎక్కువ నుంచి తక్కువ దేశాల క్రమం నడచమన్నాడు. అంటే న్యూక్లియర్లు ఎన్ని ఉన్నాయి ఆ సంఖ్యను బట్టి ఆ దేశంలో న్యూక్లియర్ రియాక్టర్ల సంఖ్య ఎక్కువ నుంచి తక్కువకి. అంటే అప్పుడు అమెరికాలో ఎక్కువ న్యూక్లియర్ రియాక్టర్లు ఉన్నాయి, దాని తర్వాత ఫ్రాన్స్లో ఉన్నాయి, దాని తర్వాత చైనాలో ఉన్నాయి, సో దాని తర్వాత రష్యాలో ఉండడం జరిగిందంటే. అంటే ఎక్కువ రియాక్టర్లు ఉన్న దేశం, అణు రియాక్టర్లు ఉన్న దేశం ఏంటంటే, న్యూక్లియర్ రియాక్టర్లు ఉన్న దేశం అంటే అమెరికా అని ఆన్సర్ చేయాలి. మనం తక్కువ న్యూక్లియర్ రియాక్టర్లు ఉన్న దేశం ఏంటంటే రష్యా అనేది మనం ఆన్సర్ చేయాలి దీన్ని బట్టి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, అస్థిర పరమాణు కేంద్రకం రేడియేషన్ ద్వారా శక్తిని కోల్పోయే ప్రక్రియను ఏమంటారు అని అన్నాడు. సో ఆప్షన్ ఏ ఐసోటోప్, ఆప్షన్ బి ఐసోబార్, ఆప్షన్ సి అర్ధజీవితకాలం, ఆప్షన్ డి రేడియోధార్మిక క్షయం అని ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. సో అస్థిర పరమాణు కేంద్రకం రేడియేషన్ ద్వారా శక్తిని కోల్పోయే ప్రక్రియ. సో ఆన్సర్ ఆప్షన్ డి అండి, రేడియోధార్మిక క్షయం అని చెప్పడం జరుగుతుందండి. ఓకే, సో రేడియోధార్మిక క్షయం అనేది అస్థిర పరమాణు కేంద్రకం ఏదైతే ఉందో ఆ పరమాణు కేంద్రకం రేడియేషన్ ద్వారా, ఏదైతే రేడియేషన్ ఉంటుందో ఆ రేడియేషన్ ద్వారా శక్తిని కోల్పోయే ప్రక్రియ. సో ఆ ప్రక్రియను మనం రేడియోధార్మిక క్షయం అని చెప్పి చెప్తామండి. ఓకే, సో అస్థిర కేంద్రకాలు ఏవైతే ఉన్నాయో అస్థిర కేంద్రకాలు కలిగిన పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థాన్ని మన రేడియోధార్మికతగా పరిగణించబడుతుంది. ఓకే, సో ఏవైతే అస్థిర కేంద్రకాలు ఉంటాయో ఆ అస్థిర కేంద్రకాలు కలిగి ఉన్న పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థాన్ని మన రేడియోధార్మికతగా పరిగణించబడుతుంది. సో రేడియోధార్మిక క్షయం అనేది మొత్తం 3 రకాలండి. సో ఒకటి ఆల్ఫా క్షయం, ఓకే, సో 2 బీటా క్షయం, సో 3 వచ్చేసి గామా క్షయం. ఓకే, గామా క్షయం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి అన్నాడు. నెంబర్ 1, భారతదేశంలో మొదటిసారిగా 1974 మే 18న ఆపరేషన్ శక్తి పేరుతో భూగర్భంలో అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. నెంబర్ 2, భారతదేశంలో రెండోసారి ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ లేదా ఆపరేషన్ హ్యాపీ కృష్ణ పేరుతో 1998 మే 11న 3 పరీక్షలు, మే 13న 2 పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. ఆప్షన్ 3, మే 11, 1999 నుంచి భారత సాంకేతిక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. సో 1999 నుంచి మే 11న సో భారత సాంకేతిక దినోత్సవం నిర్వహిస్తున్నారు అని ఇచ్చాడు. సో సరైన గుర్తించండి అన్నాడు. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే, ఆప్షన్ బి 3 మాత్రమే, ఆప్షన్ డి 2 మాత్రమే, ఆప్షన్ డి 1, 2, 3 అని ఇవ్వడం జరిగిందండి. సో ఆన్సర్ ఆప్షన్ బి అండి, 3 మాత్రమే కరెక్ట్. సో మిగతా 2 రాంగ్ అండి. చూద్దాం. సో మనకి భారతదేశంలో మొదటిసారిగా 1974లో మే 18న ఆపరేషన్ శక్తి పేరుతో భూగర్భంలో అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించారన్నాడు. ఇది రాంగ్ అండి. సో మొదటిసారిగా నిర్వహించిన పేరు ఏంటంటే ఆపరేషన్ శక్తి కాదు, ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అండి. సో ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ లేదా ఆపరేషన్ హ్యాపీ కృష్ణ పేరుతో సో 1974 మే 18న మొదటిసారి పరీక్షలను అయితే నిర్వహించారు. సో రెండోసారి ఆపరేషన్ శక్తి పేరుతో సో 1998 మే 11న 3 పరీక్షలు, మే 13న 2 పరీక్షలు అయితే విజయవంతంగా నిర్వహించడం జరిగిందండి. సో 2 ఆపోజిట్లో ఉన్నాయి. సో మొదటిసారి జరిగిన దానికి పేరు వచ్చేసి ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ, ఆపరేషన్ హ్యాపీ కృష్ణ అండి. రెండోసారి జరిగిన దానికి ఆపరేషన్ శక్తి అండి. ఓకే, సో కాబట్టి ఈ 2 రాంగ్. సో ఆన్సర్ 3 అనేది రైట్. సో 1999 నుంచి మే 11వ తేదీన మనం భారత సాంకేతిక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. సో మే 11న మనం భారత సాంకేతిక దినోత్సవంగా పేర్కొంటున్నామండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి అన్నాడు. నెంబర్ 1, సైక్లోట్రాన్స్ అనేవి ప్రోటాన్లు, కణాలు మొదలైన ఛార్జీ కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే పరికరం. నెంబర్ 2, క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం ఉపయోగపడే రేడియో ఐసోటోపులను ఉత్పత్తి చేయడానికి సైక్లోట్రాన్లను ఉపయోగిస్తారు. నెంబర్ 3, ఇటీవల మెడికల్ సైక్లోట్రాన్ ఫెసిలిటీ సైక్లోన్ 30ను కోల్కతా వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్లో ఏర్పాటు చేశారు
అని ఇచ్చారండి. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1 2 3, ఆప్షన్ బి 1 3, ఆప్షన్ సి 1 2, ఆప్షన్ డి 3 మాత్రమే సో అని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అండి. సో 3 కరెక్టే. 1 2 3 చూద్దాం. చూడండి, సైక్లోట్రాన్ అనేది ప్రోటాన్లు మరియు ఆల్ఫా కణాలు ఉన్న మొదలైన ఛార్జ్ కణాలని ఏవైతే ఉన్నాయో, ప్రోటాన్లు మరియు ఆల్ఫా కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ ఛార్జ్ కణాలు వేగవంతం చేయడానికి ఉపయోగించే పరికరమే సైక్లోట్రాన్ అండి. సో ఏదైతే క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం ఉపయోగపడే రేడియో ఐసోటోపులు ఉంటాయో ఆ ఐసోటోపుల్ని ఉత్పత్తి చేయడానికి ఈ సైక్లోట్రాన్ను ఉపయోగించడం జరుగుతుందండి. సో ఏవైతే ఐసోటోపులు క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం ఏవైతే ఉపయోగపడతాయో ఆ ఐసోటోపులను ఉత్పత్తి చేయడానికి ఈ సైక్లోట్రాన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో థర్డ్ వచ్చేసి ఇటీవల మెడికల్ సైక్లోట్రాన్ ఫెసిలిటీ సైక్లోన్ 13 సో కోల్కతా వేరియబుల్ ఎనర్జీ సైక్లో సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి ఇచ్చాడు. ఇది కూడా కరెక్ట్ అండి. సో ఈ సైక్లోన్ 30ని సో కోల్కతా వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్లో ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. కాబట్టి మనకి సో ఆన్సర్ 1 2 3 ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో అణు విద్యుత్ కేంద్రం లేని దేశం ఏమిటి అని అడిగాడు. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఇటలీ, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి దక్షిణ కొరియా, ఆప్షన్ డి జపాన్ అండి. సో అణు విద్యుత్ కేంద్రం లేని దేశం అని అడిగాడు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇటలీ. సో ఇటలీలో మనకి అణు విద్యుత్ కేంద్రం అయితే లేదు, మిగతా వాటిలో ఉంది. సో మనకు అణు విద్యుత్ కేంద్రం లేని దేశం అయితే ఇటలీ. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇటలీ దేశంలో మనకు అణు విద్యుత్ కేంద్రం అయితే లేదండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, 1 2 3 ఒప్పందం దేనికి సంబంధించింది అన్నాడు. ఆప్షన్ ఏ భారత్ అమెరికా పౌర అణు ఒప్పందం, ఆప్షన్ బి భారత్ చైనా పౌర అణు ఒప్పందం, ఆప్షన్ సి భారత్ రష్యా పౌర అణు ఒప్పందం, ఆప్షన్ డి భారత్ ఫ్రాన్స్ అణు ఒప్పందం. ఓకే, సో 1 2 3 ఒప్పందం దేనికి సంబంధించింది అని అడిగాడు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సో భారత్ అమెరికా పౌర అణు ఒప్పందం. ఓకే, సో భారత్ మరియు అమెరికాల మధ్య కుదిరిన అణు ఒప్పందాన్ని మనం 1 2 3 అణు ఒప్పందం అని చెప్తామండి. ఓకే, సో దీని హిస్టరీ చూసామంటే సో 1998లో మేలో భారతదేశం అణు పరీక్షలు చేసింది కదా. సో అణు పరీక్షలు చేసిన తర్వాత అణు విస్తరణ నివారణ చట్టం అనేది ఒకటి ఉంది. అణు విస్తరణ నివారణ చట్టం. ఈ చట్టం కింద అమెరికా ఏం చేసిందంటే ఆంక్షలు అయితే విధించిందండి. ఓకే, సో ఆంక్షల్ని 1995 సెప్టెంబర్ చివరిలో బుష్ అనే అధ్యక్షుడు సో ఎత్తివేయడం జరిగింది. ఓకే, సో ఎత్తివేసిన తర్వాత సో 2008లో సో భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అలాగే అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ వీళ్ళిద్దరూ సో పౌర అణు ఒప్పందం అనే దాన్ని కుదుర్చుకొని భారతదేశం అమెరికా దేశాల మధ్య అణు సహకారానికి సహకరిస్తుంది అని చెప్పేసి సో బుష్ ప్రకటన చేయడం జరిగింది. బుష్ మరియు భారత ప్రధాని మన్మోహన్ సింగ్. సో ఇదే సో 1 2 3 అణు ఒప్పందం అని చెప్తామండి. ఓకే, 2008లో అక్టోబర్లో సో భారత్ మరియు అమెరికా పౌర అణు ఒప్పందం శాంతియుత అణు సహకారం కోసం చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందం. సో దీన్నే మనం 1 2 3 అణు ఒప్పందం లేదా ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ అని చెప్పి చెప్తాం. ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ అని చెప్పి చెప్పడం జరుగుతుందండి. ఓకే, సో ఈ ఒప్పందం ప్రకారం భారతదేశంలో 6 అణు రియాక్టర్ల నిర్మాణం కోసం అలాగే వాటి భద్రత కోసం ఇండియా మరియు అమెరికా ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందండి. ఓకే,
సో నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన స్మాల్ మాడ్యూల్ రియాక్టర్ విషయంలో సరైనది ఏది అన్నాడు. ఆప్షన్ ఏ దీన్ని అమెరికా ఆవిష్కరించింది. ఆప్షన్ బి సాంప్రదాయ అణు రియాక్టర్తో పోల్చినప్పుడు ఈ రియాక్టర్ నిర్మాణం యొక్క వ్యయం మరియు కాలం తక్కువగా ఉంటుంది. ఆప్షన్ 3 ఈ రియాక్టర్లు భూకంపాలను కూడా తట్టుకుంటాయి. ఆప్షన్ 4 5 అన్నీ అని ఇవ్వడం జరిగిందండి. సో ఆన్సర్ ఆప్షన్ డి అండి, 5 అన్నీ. ఓకే, సో చూద్దాం. ఇటీవల స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ని అమెరికా అయితే ఆవిష్కరించిందండి. సో ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ సాంప్రదాయ అణు రియాక్టర్లతో పోల్చినప్పుడు రియాక్టర్ నిర్మాణము మరియు వ్యయము మరియు కాలము ఈ 3 తక్కువగా ఉంటాయండి. అలాగే ఇది భూకంపాలను తట్టుకొని ఉంటుందండి. సో ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఏదైతే ఉందో అది భూకంపాలని తట్టుకొని ఉంటుంది. సో జపాన్లో మనకి భూకంపాలు వచ్చినప్పుడు అన్ని రియాక్టర్లని చాలా దెబ్బతిని సో ఇబ్బంది కలగజేస్తున్నాయి. సో అలా కాకుండా సో ఏవైతే భూకంపాలు వస్తున్నాయో ఆ భూకంపాలను కూడా తట్టుకొని ఉండే శక్తి ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్కి అయితే ఉందండి. ఓకే, సో కాబట్టి మనకు ఆన్సర్ డి 5 అన్నీ సరైనవే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నాడు. నెంబర్ 1, 1945లో డాక్టర్ హోమీ జహంగీర్ బాబా ఆధ్వర్యంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ TFIR ముంబైలో ఏర్పాటు చేశారు. ఆప్షన్ 2, 1948లో బాబా అధ్యక్షతన భారత అణుశక్తి సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆప్షన్ 3, 1954లో అణుశక్తి రంగం కోసం ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని భారత ప్రభుత్వం నెలకొల్పింది. నెంబర్ 4, 1956లో భారతదేశ అణు రియాక్టర్ అయిన అప్సరాను ప్రారంభించారు అని ఇచ్చి సో పై ప్రకటనలో సరైన వాక్యాలను గుర్తించండి అన్నాడు. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే, ఆప్షన్ బి 2, 3 మాత్రమే, ఆప్షన్ సి 1, 3, 4 మాత్రమే, ఆప్షన్ డి 1, 2, 3, 4 అని ఇవ్వడం జరిగిందండి. సో ఆన్సర్ ఆప్షన్ డి అండి. సో 1, 2, 3, 4 కరెక్టే. చూద్దాం. సో 1945లో హోమీ జహంగీర్ బాబా ఆధ్వర్యంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ని ముంబైలో ఏర్పాటు చేశారు అనేది కరెక్టే. సో 1945లో హోమీ జహంగీర్ బాబా అధ్యక్షతన సో ఆయన ఆధ్వర్యంలో మనకి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనేది ఏర్పడింది. సో అలాగే 1948లో ఈ హోమీ జహంగీర్ బాబా అధ్యక్షతనే భారత అణుశక్తి సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకే, సో మన ఇండియన్ యొక్క అణుశాస్త్ర పితామహుడు ఎవరు అంటే హోమీ జహంగీర్ బాబా పేరే చెప్తామండి. ఓకే, అలాగే 1954లో అణుశక్తి రంగం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే 1956లో సో ప్రారంభమైన తొలి అణు రియాక్టర్ ఏంటంటే అప్సరా అండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి, అప్సరా. అలాగే థోరియం రియాక్టర్ వచ్చేసి కామిని. ఓకే, సో కాబట్టి మనకు ఆన్సర్ ఆప్షన్ 4 అయిందండి. 1, 2, 3, 4. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశం భవిష్యత్తులో నిర్మించబోయే అణు విద్యుత్ ప్లాంట్ల విషయంలో సరికాని జతను గుర్తించండి అన్నాడు. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ చిట్కా మధ్యప్రదేశ్, ఆప్షన్ బి గోరఖ్పూర్ గుజరాత్, ఆప్షన్ సి హరిపూర్ పశ్చిమ బెంగాల్, ఆప్షన్ డి జైతాపూర్ మహారాష్ట్ర అని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఆప్షన్ బి అండి, గోరఖ్పూర్ గుజరాత్. ఓకే, సో చూడండి, భారతదేశంలో నిర్మించబోయే అణు విద్యుత్ ప్లాంట్ల విషయంలో సరికాని జత అని అడిగాడు. మనకు ఆన్సర్ వచ్చేసి గోరఖ్పూర్ గుజరాత్. సరికాని జత ఇదే అండి. సో గోరఖ్పూర్ హర్యానా అండి. సో గోరఖ్పూర్ హర్యానాలో నిర్మించడం అయితే జరుగుతుంది. ఇక్కడ గుజరాత్ అని ఇచ్చాడు, ఇది రాంగ్. ఓకే, చుట్కా మధ్యప్రదేశ్ కరెక్టే. అలాగే హరిపూర్ పశ్చిమ బెంగాల్ కరెక్టే. జైతాపూర్ మహారాష్ట్ర ఇది కూడా కరెక్టే. దీంతో పాటు మనకి మహి బన్స్వారా అని ఉంటుంది, అది రాజస్థాన్లో ఉంటుంది. అలాగే కొవ్వాడ ఆంధ్రప్రదేశ్, అలాగే హరిపూర్ పశ్చిమ బెంగాల్, మితి విర్ది అని ఉంది, మితి విర్ది. సో ఇది వచ్చేసి గుజరాత్ అండి, మితి విర్ది గుజరాత్. అలాగే గోరఖ్పూర్ వచ్చి హర్యానా. ఓకే, గోరఖ్పూర్ వచ్చి హర్యానా. సో గుజరాత్లో వచ్చేసి మితి విర్ది. ఓకే, మితి విర్ది అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, మితి విర్ది. ఓకే, మితి విర్ది గుజరాత్ అండి. సో దీనికి గోరఖ్పూర్ వచ్చేసి మనకి హర్యానా. సో ఇదండి. ఓకే, సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. ప్రపంచంలో జరిగిన అతిపెద్ద అణువిద్యుత్ ప్రమాదాలకు సంబంధించి సరికాని జత ఏదని అడిగాడు. ఆప్షన్ ఏ 3 మైలాండ్ అణువిద్యుత్ ప్రమాదం అమెరికా, ఆప్షన్ 2 ఫుకుషిమా అణువిద్యుత్ ప్రమాదం జపాన్, ఆప్షన్ 3 చెర్నోబిల్ అణువిద్యుత్ ప్రమాదం చైనా.
సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 2 మాత్రమే, ఆప్షన్ బి 1, 2 మాత్రమే, ఆప్షన్ సి 1, 3 మాత్రమే, ఆప్షన్ డి 1, 2, 3 అని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2, 3. ఓకే. సో 3 మైల్ అండ్ అణు విద్యుత్ ప్రమాదం ఎప్పుడు జరిగిందంటే 1979లో జరిగింది అమెరికాలో. అలాగే ఫుకుషిమా అణు విద్యుత్ ప్రమాదం వచ్చేసి జపాన్లో జరిగింది. సో ఇది వచ్చేసి 2011లో జరిగిందండి. ఓకే. అలాగే చెర్నోబిల్ అణు విద్యుత్ ప్రమాదం ఉక్రెయిన్ అండి. సో అణు విద్యుత్ ఉక్రెయిన్ అండి, చైనా అని ఇచ్చాడు, ఉక్రెయిన్. ఓకే, ఉక్రెయిన్. సో 1986లో జరిగిందండి. ఓకే. సో ఫుకుషిమా అణు విద్యుత్ ప్రమాదంలో అతిపెద్ద అణు విపత్తు అండి 2011 మార్చి 11 అండి. మార్చి 11లో సునామీ భూకంపానికి కారణమైంది. దీనివల్ల 50 అడుగుల ఎత్తులో ఉన్న ఫుకుషిమా అణు ప్లాంట్ అనేది కూలిపోయిందండి. ఓకే. అలాగే కిస్టమ్ డిజార్డర్, కిస్టమ్ డిసాస్టర్. సో ఇది సోవియట్ యూనియన్, ప్రస్తుతం రష్యా ఉంది కదా, దాంట్లో జరిగిందండి. 1957లో జరిగిందండి, 1957. ఓకే. సో కిస్టమ్ డిజార్డర్ 1957 రష్యా. అలాగే 3 మైలాండ్స్ అణు విద్యుత్ ప్రమాదం యుఎస్ఏ 1979. అలాగే చెర్నోబిల్ అణు విద్యుత్ ప్రమాదం ఉక్రెయిన్ 1986. సో ఇది చైనా అని పడింది, ఇది రాంగు. ఏదంటే ఇది ఉక్రెయిన్ అండి, ఉక్రెయిన్. ఓకే. అలాగే ఫుకుషిమా అణు విద్యుత్ ప్రమాదం జపాన్ 2011. ఓకే. సో ఇవ్వండి వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో చూడండి మనకి ఏమని అడిగాడు, న్యూక్లియర్ రియాక్టర్ల సంఖ్య దృష్ట్యా